హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఫ్లేవర్స్ అండ్ కలర్స్. ఈ రోజు ఒక కొత్త వంట చేసి చూపించబోతున్నాను. అదేనండి, లాస్ట్ వీడియోలో సొరకాయ బజ్జీ చేస్తూ చెప్పాను కదా, సొరకాయ హల్వా చేసి చూపిస్తాను అని. సింపుల్ గా ఎలా చేయాలో చూద్దాం రండి. ఏం లేదండి, ఎలాగో ఇంట్లో చక్కెర లేదా బెల్లం, నెయ్యి, సొరకాయ తురుం, పాలు, యాలకుల పొడి ఇవి ఉంటే చాలు, చక్కగా స్వీట్ రెడీ అయిపోతుంది. కడాయి పెట్టుకొని అందులో తురిమిన సొరకాయ 2 కప్పులు వేసుకొని సొరకాయలో వాటర్ పోయే వరకు వేయించాలి. వాటర్ పోయాక ఒక కప్పు పాలను వేసుకొని బాగా ఉడికించుకోవాలి. పాలలో బాగా ఉడికిన తరువాత 1/2 కప్పు నెయ్యిని యాడ్ చేసి నెయ్యిలో సొరకాయ బాగా కలర్ మారే వరకు కలుపుతూ వేయించాలి. వేగాక నేను 1 కప్పు చక్కెర తీసుకున్నాను. మీకు కావాలంటే 1 కప్పు బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చక్కెర తీసుకున్నాను. చక్కెర వేసాను. చక్కెర కరిగి నెయ్యిలో చక్కెరలో బాగా సొరకాయ ఉడికిపోతుంది. సొరకాయ మంచిగా దగ్గర పడినాక ఉడికించి లాస్ట్ లో యాలకుల పొడి వేయడమే. లాస్ట్ లో డ్రై ఫ్రూట్స్ ఉంటే మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదా అవసరం లేదనుకుంటే పర్లేదు. నేను మా షాప్ లో 10 రూపీస్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్ ఉంటే ఆ ప్యాకెట్ వేసాను. ఆ ప్యాకెట్ వేసి హల్వాని దించేసాను. అబ్బా, సూపర్ టేస్టీగా హల్వా రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే హల్వా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, మరి ఉంటానండి.